దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకే ఎపిసోడ్ నంబర్ 174. సూర్య చీకట్లో రోడ్డు మీదకి వచ్చి క్రాంతితో తనకున్న చేదు మధుర జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లతో నడుస్తూ ఉంటాడు. ఎంతగా ఏడుస్తున్నాడు అంటే కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా నిండిపోతూ సూర్యకి దారి కూడా కనిపించడం లేదు. హాస్పిటల్లో స్పృహలో లేని క్రాంతికి నర్స్ గాయాల మీద మందు అప్లై చేసి సెలైన్ ఎక్కిస్తూ ఉంటారు. జ్యోతి కూతురు పరిస్థితి చూసి ఏడుస్తుంటుంది. స్నేహితురాల్ని చూసి భాను కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఊరుకోండి ఆంటీ, క్రాంతి త్వరలోనే కోలుకుంటుంది, మీరు ధైర్యంగా ఉండండి అంటూ జ్యోతిని ఓదారుస్తుంటుంది. జ్యోతి కన్నీళ్ళు తుడుచుకొని, క్రాంతి దగ్గర నేను ఉంటానులేమ్మా, ఇప్పటికే బాగా చీకటి పడింది, మీ ఇంటి దగ్గర నీ తల్లిదండ్రులు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారేమో, ఇక నువ్వు వెళ్ళు అంటుంది. అప్పుడే భానుకి ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి లిఫ్ట్ చేసి, బయలుదేరుతున్నానమ్మా, నువ్వేమీ కంగారు పడకు, కాసేపట్లో ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, క్రాంతి జాగ్రత్త ఆంటీ, కళ్యాణ్ సార్ డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళారు, మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కళ్యాణ్ సార్కి తప్పకుండా చెప్పండి, సార్ చూసుకుంటారు అని చెప్పి భాను స్నేహితురాల్ని బాధగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పేషెంట్ లేవగానే కొంచెం జ్యూస్ తాగిస్తే మంచిదండి, మీరు ఒక జ్యూస్ తెచ్చుకొని రెడీగా పెట్టుకోండి అంటుంది నర్స్. అలాగేనమ్మా అని చెప్పి జ్యోతి ఆ రూమ్ నుంచి బయటకు వస్తుంటుంది. అదే సమయంలో సూర్య హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్లో క్రాంతి గురించి కనుక్కుంటూ ఉంటాడు. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూనే క్రాంతి ఉన్న రూమ్ వైపుకి వెళ్తూ ఉండగా జ్యోతి ఆ రూమ్ నుంచి బయటకొచ్చి సూర్యాని చూడకుండా మరొక దారి వైపు వెళ్తుంటుంది. జ్యోతి అటుగా వెళ్తుంటే తనని చూస్తూనే సూర్య రూమ్ వైపు ఇటుగా వస్తుంటాడు. కొన్ని క్షణాలకి క్రాంతి ఉన్న రూమ్ డోర్ దగ్గరికి వచ్చి ఒంటి నిండా గాయాలతో బెడ్ మీద స్పృహ లేకుండా కనిపిస్తున్న తనని చూసి ఇక అంతకంటే అడుగులు వేసి తన దగ్గరికి చేరుకునే అర్హత లేక భారంగా మారిపోయిన హృదయం దగ్గర చెయ్యి పట్టుకొని విలవిలలాడుతూ క్రాంతి అని ఏడుపులోనే ప్రాణంగా తలుచుకుంటూ మొదటిసారి క్రాంతితో తనకు ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. క్రాంతి సూర్య ఫస్ట్ మీట్ ఫ్లాష్ బ్యాక్. సూర్య పెట్రోల్ బంకులో పనిచేస్తున్నప్పుడు ఒక వెహికల్కి పెట్రోల్ కొట్టి డబ్బులు తీసుకొని ఆ వెహికల్ పంపించగానే ఓ అందమైన మోడర్న్ డ్రెస్లో ఉన్న అమ్మాయి హెల్మెట్ పట్టుకొని స్కూటీ డ్రైవ్ చేస్తూ సూర్య ముందుకి పెట్రోల్ కొట్టించడం కోసం వస్తుంది. సూర్య తన బైక్లో పెట్రోల్ పోసి డబ్బుల కోసం చేయి చాపుతాడు. డబ్బులు అడుగుతున్న సూర్యాని ఆశ్చర్యంగా చూస్తూ ఆ అమ్మాయి హెల్మెట్ తీస్తే తానే క్రాంతి. సూర్య మొదటి చూపుల్లో క్రాంతిని చూడగానే ఇక ఆ చూపులు అటు నుంచి కదిలించలేక మెస్మరైజ్ అవుతుంటాడు. కానీ క్రాంతి అలా అయిపోయిన సూర్య మొహం దగ్గర చిటికలు వేస్తూ హలో మిస్టర్ అని అంటుంది. దాంతో సూర్య తేరుకొని సారీ, డబ్బులివ్వండి మేడం అంటాడు తడబడుతూ. ఏంటి, డబ్బులివ్వాలా అని ఆశ్చర్యంగా అడుగుతుంది క్రాంతి. అవును, పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు డబ్బులివ్వాలి కదా అంటాడు సూర్య. నేనివ్వను అని క్రాంతి ఓ స్టైల్లో బైక్ మీద సర్దుకొని కూర్చుంటుంది. అదేంటి, డబ్బులివ్వకపోతే ఎలా అని సూర్య ఆశ్చర్యంగా అడుగుతాడు. నేను ఇవ్వనంటే ఇవ్వను అని క్రాంతి మొండిగా చెప్తుంది. ఏ అమ్మాయి, నీకేమైనా పిచ్చా? చూస్తుంటే ధనవంతుల అమ్మాయిలాగా ఉన్నావు, పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు ఇవ్వటానికి చస్తావేంటి? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నా ఉద్యోగం పోతుంది అంటూ సూర్య కోపంగా చెప్తాడు. అయితే నీ ఉద్యోగం పోగొట్టుకో అంటుంది క్రాంతి తాపిగా. ఏ పిల్ల, నీ కారణంగా నేనేమి ఉద్యోగం పోగొట్టుకోను, నీ దగ్గర నుంచి ఎలా డబ్బులు వసూలు చేయించాలో నాకు బాగా తెలుసు అంటాడు సూర్య.
ఆహా! ఎలా వసూలు చేయిస్తావో చెప్పు అని క్రాంతి కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది. ఆ! నిన్ను పోలీసులకి పట్టించి లాఠీతో 4 తగిలిస్తే నువ్వే డబ్బులిస్తావు అంటూ సూర్య బెదిరిస్తాడు. పోలీసులు, లాఠీ అనగానే అప్పటి వరకు ఆట పట్టింపుగా ఉన్న క్రాంతి భయపడుతూ చూస్తుంటుంది. ఆ పక్కన పనిచేసే మరో వర్కర్ వాళ్ళ దగ్గరికొచ్చి, "అయ్యో సూర్య! ఆ మేడని పట్టుకొని పోలీసులు లాఠీ అంటావేంటి?" అని అడుగుతాడు. మరి లేకపోతే పెట్రోల్ కొట్టించుకొని ఇదేదో తన బాబుగాడి సొత్తు అయినట్టు డబ్బులివ్వనని డిమాండ్‌గా మాట్లాడుతుందన్నా అంటాడు సూర్య తన వైపు కోపంగా చూస్తూ. బాబుగాడి సొత్తు అనగానే క్రాంతి సూర్య వైపు కోపంగా చూస్తుంటుంది. అతను కంగారుగా సూర్య చెవి దగ్గరకొచ్చి, "అయ్యో సూర్య! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ బంకు నిజంగానే ఆ మేడం వాళ్ళ బాబుగారి సొత్తు" అంటాడు. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో క్రాంతికి అర్థమై సూర్య వైపు చిరుకోపంగా చూస్తుంటుంది. అసలు అతని మాటలు సూర్యకి క్లియర్‌గా అర్థం కాక, "హా! ఏంటి?" అని ఆశ్చర్యంగా అడుగుతాడు. "ఆ మేడం మన బంక్ ఓనర్ జగన్నాథం గారి కూతురు" అంటాడు అతను. అది విని షాకవుతూ గుడ్లు వెళ్ళబెట్టి క్రాంతి వైపు భయంగా చూస్తుంటాడు. క్రాంతి కాస్త పొగరుగా కనుబొమ్మలెగరేస్తూ, "ఇప్పుడు చెప్పు, నన్ను జైల్లో పెట్టించి లాఠీతో కొట్టిస్తావా?" అని అడుగుతుంది. తన మాటలకు సూర్య భయపడుతూ, "సారీ మేడం, మీరెవరో తెలీక డబ్బులడిగాను" అంటాడు ఇన్నోసెంట్ ఫేస్‌తో. ఆ క్షణం అమాయకంగా కనిపిస్తున్న సూర్యని చూసి నవ్వుతూ స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటుంది క్రాంతి. సూర్య కూడా వెళ్తున్న తన వైపు ట్రాన్స్‌గా నవ్వుతూ చూస్తుంటాడు. క్రాంతి అలా ముందుకు వెళ్తూనే మళ్ళీ వెనక్కి తిరిగి సూర్య వైపు ఆరాధనగా చూస్తూ నవ్వుతూ ముందుకు వెళ్తుంటుంది. అలా ఇద్దరి మనసులో మొదటి పరిచయం అప్పుడే ప్రేమ బీజం పడుతుంది. ప్రెజెంట్ సూర్య అలా క్రాంతిని చూసిన ఫస్ట్ క్షణాల్ని గుర్తు తెచ్చుకొని లాఠీ దెబ్బలతో స్పృహ లేకుండా బెడ్ మీద ఉన్న తనని చూసి తట్టుకోలేనట్టుగా ఏడుస్తూ ఉండగా కళ్యాణ్ అటువైపు రాబోతూ ఏడుస్తున్న సూర్యాని కాస్త దూరం నుంచి చూస్తుంటాడు. కాసేపట్లో సూర్య సిచ్యువేషన్ అర్థం చేసుకున్న కళ్యాణ్ సూర్య దగ్గరకొస్తాడు. కళ్యాణ్‌ని చూడగానే ఆ ఏడుపులోనే సూర్య కళ్యాణ్‌ని హగ్ చేసుకుంటాడు. సూర్య దుఃఖం అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు. చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతున్నాడని కళ్యాణ్‌కి పూర్తిగా అర్థమై సూర్య వెన్ను మీద చెయ్యి ఆనిస్తాడు. విషయం పూర్తిగా తెలుసుకున్న మైథిలి కూడా అక్కడికి చేరుకొని కళ్యాణ్ పట్టుకొని ఏడుస్తున్న తమ్ముడిని చూసి అల్లాడిపోతూ అక్కడికి వచ్చి బెడ్ మీద గాయాలతో ఉన్న క్రాంతిని చూసి తట్టుకోలేకపోతుంటుంది. తన పరిస్థితికి మైథిలి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, "ఎంత పని చేశావు సూర్య" అంటుంది. ఆ మాటతో సూర్య అక్క వైపు చూస్తాడు. ఆత్మీయురాలైన అక్కని చూడగానే సూర్య దుఃఖం ఇంకా కట్టలు తెంచుకుంటూ, "అక్కా" అంటూ మైథిలిని హగ్ చేసుకొని, "నేను పచ్చి దుర్మార్గుడినక్కా. క్రాంతి విషయంలో క్షమించుకోలేని తప్పు చేశాను. క్రాంతికి నా మొహం చూపించే అర్హత కూడా కోల్పోయాను" అంటూ ఏడుస్తుంటాడు. అటు క్రాంతి ఉన్న పరిస్థితికి, ఇటు తమ్ముడు ఉన్న పరిస్థితికి మైథిలి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ సూర్య వెన్ను మీద చేయి వేసి నిమురుతుంటుంది. క్రాంతి, సూర్య పరిస్థితి చూస్తున్న కళ్యాణ్ కూడా కన్నీళ్ళొస్తూ అసలు దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్న సూర్య పరిస్థితికి బాధపడుతూ సూర్య భుజం మీద చేయి వేసి తడుతుంటాడు. ఒక్కసారి క్రాంతిని కలిసి క్షమాపణ కోరు సూర్య అంటుంది మైథిలి. సూర్య ఆగకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని, అసలు క్రాంతి నా మొహం చూస్తుందా అక్కా అని పొంగుకొస్తున్న దుఃఖంతో అడుగుతాడు. చూడదు. ఖచ్చితంగా నీ మొహాన్ని చూడటానికి నా కూతురు అసలు ఇష్టపడదు అంటూ జ్యోతి చేతిలో జ్యూస్ కప్పు పట్టుకొని కోపంగా అక్కడికి చేరుకుంటుంది. తన మాటలకి మైథిలి, కళ్యాణ్ మొహాలు చూసుకొని బాధపడుతుంటే ఆ తల్లి ఉక్రోషం సూర్యకి అర్థమై మౌనంగా కన్నీళ్ళు పెడుతుంటాడు. ఇప్పటిదాకా
నా కూతుర్ని బాధపెట్టింది సరిపోలేదా? ఇంకా ఏ రకంగా నా కూతుర్ని శిక్షిద్దామని వచ్చావు సూర్య? అని జ్యోతి కోపంగా అడుగుతుంది. ఆమె మాటలకి సూర్య దుఃఖమే కాని సమాధానం చెప్పలేకపోతుంటాడు. అప్పుడే క్రాంతికి కాస్త స్పృహ వస్తూ, క్రాంతిని లాఠీతో కొట్టైనా నిజాన్ని చెప్పించండి అని సూర్య ఫోన్లో ఎస్ఐకి చెప్పిన డైలాగ్స్ గుర్తొస్తుంటాయి. అప్పటికే లాఠీ దెబ్బలకు భయపడిపోయిన క్రాంతి ఆ మాటలు గుర్తుకు రాగానే భయపడుతూ, వద్దు, నన్ను కొట్టొద్దు అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. సడన్‌గా తను అలా అరవడం చూసి రూమ్ దగ్గర ఉన్న ఈ నలుగురు షాక్ అవుతుంటారు. అమ్మ క్రాంతి అంటూ జ్యోతి జ్యూస్ కప్పుతో లోపలికి వెళ్ళి జ్యూస్ కప్ పక్కకు పెట్టి, ఏమైందమ్మా? ఏంటి అలా ఒక్కసారిగా అరిచావు? అని అడుగుతుంది. ఇంకా తను లాకప్‌లోనే ఉందేమో అనుకొని భయపడుతూ చుట్టూ చూస్తుంటుంది. ఈలోపు మైథిలి, కళ్యాణ్ వాళ్ళతో పాటే క్రాంతి అలా అరిచేసరికి సూర్య కూడా ఆగలేక కంగారు పడుతూ లోపలికొస్తాడు. సూర్యని చూడగానే క్రాంతి ఒక్కసారిగా భయపడుతూ, వద్దు, నన్ను లాఠీతో కొట్టించొద్దు సూర్య, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ తనకి ఏదో షాక్ తగిలినట్టుగా గొడవ చేస్తుంటుంది. క్రాంతి ప్రవర్తన అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక సూర్య అయితే తన పరిస్థితి చూసి భయపడుతుంటాడు. అమ్మ క్రాంతి, ఇక నిన్ను ఎవ్వరు ఏం కొట్టరమ్మా అంటూ జ్యోతి తనకి ధైర్యం చెప్తుంటే, లేదమ్మా, ఆ సూర్య ఆ సూర్య నన్ను లాఠీతో కొట్టించి ఆయనకి నా మీద ఉన్న కక్ష తీర్చుకుంటాడు అంటూ గొడవ చేస్తుంటుంది. మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్గరికొచ్చి, లేదమ్మా క్రాంతి, ఇంక వాడు అలా ఏమీ చేయడు. నీ విషయంలో చేసిన దానికి వాడు చాలా బాధపడుతున్నాడమ్మా అని చెప్తుంది. అవునమ్మా క్రాంతి, సూర్య నిన్ను కొట్టించినందుకు కుమిలిపోతున్నాడు అంటూ కళ్యాణ్ కూడా దగ్గరకొస్తాడు. లేదు, మీరందరూ అబద్ధాలు చెప్తున్నారు అంటూ చేతికి ఉన్న సెలైన్ పీకి బెడ్ మీద నుంచి లేచి ఎదురుగా కనిపిస్తున్న సూర్యాని కోపంగా చూస్తూ, ఈ రాక్షసుడు ఎస్ఐతో చెప్పి నన్ను లాఠీతో కొట్టిస్తాడు అంటూ ఆ షాకులోని ఉండిపోయి గొడవ చేస్తుంటుంది. సూర్య కన్నీళ్లు పెట్టుకుంటూ, లేదు క్రాంతి, ఇక నేను అలాంటి తప్పు చేయను అని తనకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ దగ్గరికి రాబోతుంటే, వద్దు, దగ్గరికి రావద్దు, దగ్గరికి వస్తే నిన్ను చంపేస్తాను అంటూ ఆ షాకులోని సూర్యకి వేలు పెట్టి బెదిరిస్తూ అంటుంది. దాంతో సూర్య అక్కడే ఆగిపోతాడు. విషయం తెలుసుకున్న క్రాంతి తండ్రి జగన్నాథం, అన్న విజయ్ అక్కడికి చేరుకుంటారు. ఎంతైనా క్రాంతి కన్న కూతురు కాబట్టి లాఠీ దెబ్బలతో తనని అలా చూడగానే ఆ తండ్రి హృదయం తరుక్కుపోతూ, అమ్మ క్రాంతి అంటూ దగ్గరకొస్తాడు. నాన్నా, సూర్యని బయటకు వెళ్ళమని చెప్పండి, లేదంటే ఆ సూర్య నన్ను లాఠీతో కొట్టిస్తాడు అంటూ తండ్రికి దీనంగా చెప్తుంది. చెల్లెలు మాటలు విని విజయ్ కోపంగా సూర్య వైపు చూస్తుంటాడు. జగన్నాథం కూడా కళ్ళెరు చేసి సూర్య వైపు చూస్తూ, రేయ్, నా కూతురికి ఏం గతి పట్టించావురా అంటూ దగ్గరికొచ్చి సూర్య మెడ పట్టుకొని బయటికి గెంటబోతుంటే కళ్యాణ్ మధ్యలో అడ్డు వచ్చి, ఆగండి, సూర్య తప్పు చేసింది నిజమే. ఇప్పుడు చేసిన తప్పుకి సూర్య పశ్చాత్తాపడుతున్నాడు. క్రాంతి ఏదో షాకులో ఉండి సూర్యని అలా తిడుతుంది అని అంటాడు. లేదు, నాకు ఈ సూర్యని చూస్తే అసహ్యంగా ఉంది. ముందు అతన్ని నా ముందు నుంచి వెళ్ళిపోమ్మని చెప్పండి అంటూ క్రాంతి ఏడుస్తూ గొడవ చేస్తుంటుంది. క్రాంతి అంతగా ద్వేషించుకుంటున్నందుకు సూర్య హృదయం చెరువవుతుంటుంది. చెల్లెలి పరిస్థితికి విజయ్ కూడా కన్నీళ్లు పెడుతుంటాడు. జ్యోతి కన్నీళ్లు పెట్టుకుంటూ సూర్య దగ్గరికొచ్చి, నా కూతుర్ని నాకు ప్రాణాలతో దక్కించు సూర్య, నా కూతురికి కనపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు దండం పెడతాను అంటూ చేతులు జోడిస్తుంది. సూర్య పరిస్థితి చెప్పలేకుండా ఉన్నట్టుగా ఉంది. క్రాంతిని ఆ పరిస్థితిని చూసి వెళ్ళలేకపోతుంటాడు. నువ్వు వెళ్ళిపోతావా లేదా అంటూ క్రాంతి గట్టిగా గొడవ చేస్తూ అక్కడ హాస్పిటల్లో ఉన్న వస్తువుల్ని చల్లా చెదురు చేస్తుంటుంది. అక్కడ హాస్పిటల్ నీడిల్స్ పెట్టే ట్రే ఉంటే అది తీసుకుని సూర్య వైపుకి గట్టిగా విసిరేస్తుంది. దాంతో అది సూర్య నుదిటికి తగిలి చిన్నపాటి గాయమై రక్తం వస్తుంటుంది.
అది చూసి కళ్యాణ్, మైథిలి కంగారు పడుతుంటారు. సూర్యని తీసుకొని బయటికి వెళ్ళిపో మైథిలి అంటాడు కళ్యాణ్. సరే అని చెప్పి మైథిలి సూర్య దగ్గరికొచ్చి, నువ్విక్కడ ఉంటే తను అలాగే బిహేవ్ చేయొచ్చు సూర్య. ముందు బయటికి రా అంటూ సూర్య చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంటుంది. సూర్య కన్నీళ్లతోనే క్రాంతిని చూస్తూ వాళ్ళ అక్కతో బయటికి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు స్ట్రెస్ ఫేస్ చేసిన క్రాంతి స్పృహ తప్పి పడబోతుంటే తల్లిదండ్రులు వచ్చి తనను పట్టుకొని బెడ్ మీద పడుకోబెడతారు. విషయం తెలుసుకున్న డాక్టర్ వచ్చి తన్ని చెక్ చేస్తుంటాడు. బయట హాస్పిటల్ ఆవరణలో సూర్య కన్నీళ్లు పెట్టుకుంటూ క్రాంతి ప్రవర్తన చూస్తుంటే భయంగా ఉందక్కా, తనకి ఏమీ కాదు కదా అని అడుగుతాడు. ఆ అమ్మాయి నువ్వు చేసిన పనికి మానసికంగా చాలా స్ట్రగుల్ అనుభవించిందని తెలుస్తుంది సూర్య. కానీ బాధపడకు, తను త్వరలోనే కోలుకుంటుంది అంటూ తమ్ముడికి ధైర్యం చెప్తుంటుంది. ఏమో అక్క, క్రాంతిని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. తనకు ఏమీ కాకూడదు అంటూ అక్కడే మోకాల మీద కూలబడి ఏడుస్తుంటాడు. లోపల డాక్టర్ స్పృహలో లేని తన్ని చెక్ చేస్తుంటాడు. ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ అని కళ్యాణ్ కంగారు పడుతూ అడుగుతాడు. ప్రమాదం ఏమీ లేదు. జరిగిన పరిస్థితులకి తను షాక్‌లో ఉంది. కాస్త రోజులు జరిగి ఈ గాయాలు తగ్గితే ఆ షాక్ నుంచి తేరుకొని మామూలు మనిషి అవుతుంది. బట్ తన్ని ఇలా గాయపరచడానికి కారణమైన మనిషిని మాత్రం కొన్నాళ్ళ వరకు ఎదుట పడకుండా చూసుకోండి. అలా కాకుండా ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఆ షాకులను ఉండిపోయి తనకు పిచ్చి పట్టినా కూడా డౌట్ లేదు అని చెప్తాడు. అది విని అందరూ భయపడుతుంటారు. తన మెంటల్ కండిషన్ అంతగా బాగలేదు కాబట్టి ఓ 4 రోజుల వరకు పేషెంట్ హాస్పిటల్‌లోనే ఉండాలి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. జగన్నాథం కన్నీళ్లతో కూతురు తల నిమురుతూ, నా కూతుర్ని ఈ పరిస్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదు అంటాడు. జ్యోతి కూడా కూతురు పరిస్థితికి కుమిలిపోతుంటుంది. అనవసరంగా నా చెల్లెలు బయటకొచ్చి లేనిపోని కష్టాలని అనుభవించింది అంటాడు విజయ్. వాళ్ళు ఉన్న బాధలో కళ్యాణ్ కూడా ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. కాసేపటికి కళ్యాణ్ బయటకొచ్చి డాక్టర్ చెప్పిన విషయాన్ని మైథిలికి, సూర్యకి చెప్తాడు. లేదులే కళ్యాణ్ గారు, నేను తన ఎదుట అస్సలు పడనులేండి. తను ఆరోగ్యంగా కోలుకుంటే చాలు అంటాడు సూర్య కన్నీళ్లు పెట్టుకుంటూ. సూర్యకి గాయమైన చోట రక్తం కనిపిస్తుంటే ఆ గాయానికి ట్రీట్మెంట్ చేయించుకుందని రా సూర్య అంటాడు కళ్యాణ్. క్రాంతికి తగిలిన గాయాలతో పోల్చుకుంటే నాకు తగిలిన గాయం ఎంతలే కళ్యాణ్ గారు అని చెప్పి, క్రాంతి హెల్త్ కండిషన్ గురించి నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండండి అని సూర్య కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సూర్య, మాతో పాటు మా ఇంటికి రా అంటుంది మైథిలి. లేదక్కా, నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడికి రాలేను అని చెప్పి కన్నీళ్ళు పెడుతూ వెళ్ళిపోతుంటాడు. సూర్యాని ఒంటరిగా ఉంచాలంటే భయంగా ఉంది కళ్యాణ్ అంటుంది మైథిలి. సూర్య ఇప్పుడు ఉన్న బాధలో ఒంటరితనమే కావాలి మైథిలి. మనిషి బాధలో ఉన్నప్పుడు ఒంటరితనాన్ని ఇష్టపడతాడు. సూర్యకి ఏమీ కాదులే, నువ్వు భయపడకు అంటాడు. కాసేపటికి సూర్య సొంత ఇంటికి వచ్చి డోర్ తీసి లోపలికి అడుగు పెడతాడు. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే విదేశాల నుంచి వచ్చి జెస్సీతో కలిసి ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇల్లుని చులకనగా చేసి మాట్లాడి జెస్సీతో వెళ్ళిపోవడం గుర్తు తెచ్చుకొని ఎదురుగా ఉన్న తల్లిదండ్రుల ఫోటోల వైపు చూస్తూ ఉండిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇప్పుడు సూర్య గమ్యం ఏంటి? ఇక ఈ సంఘటనతో క్రాంతి పూర్తిగా సూర్యకి దూరమై తండ్రికి చేరువవుతుందా? పరశురాం, జెస్సీ వల్ల సూర్య ఇంకెన్ని పరిణామాలు ఎదుర్కోబోతున్నాడు? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.